ఈరోజు స్వతంత్ర సమరయోధుడు భాషా సంయుక్త రాష్ట్రాలని ప్రాతిపదికంగా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడాలనే ఉద్దేశంతో దానికి ఆద్యుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కావలి మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారి నివాసంలో ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆయన మద్రాసు రాష్ట్రం ఉన్నప్పుడు ఆయన అప్పటి నెల్లూరు ఇప్పుడు ప్రకాశం జిల్లా అయిన కన్నిగిరి పడమటిపల్లిలో జన్మించడం జరిగింది. తర్వాత మద్రాసులోని విద్యాభ్యాసం చేసి ఇంజనీరింగ్ పట్టభద్రుడై ముంబైలో ఇంజనీరింగ్ ఉద్యోగం చేస్తూ తర్వాత వారి బిడ్డ వీళ్ళు చనిపోయిన తర్వాత ఆయన ఈ జీవితం మీద ఒక రకమైన విరక్తి కలిగి ఆస్తిపాస్తులన్నీ కూడా తల్లిదండ్రులకు ఒప్పజెప్పి ఆనాడు గాంధీజీ చేస్తున్న ఉద్యమాల పట్ల ఆయన ఆకర్షితుడై స్వతంత్ర సమరయోధుల్లో ఆయన ఆ స్వతంత్ర సమరంలో పాల్గొని ముఖ్యంగా ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో కావచ్చు, ఉప్పు సత్యాగ్రహంలో కావచ్చు పాల్గొని 3 సార్లు జైలుకు పోవడం జరిగింది. అదే కాదు, ప్రతి రాష్ట్రానికి వారి భాషా ప్రయుక్తంగా వారి భాషాభిమానంతో రాష్ట్రాలు ఉండాలనే ఉద్దేశంతో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడానికి ఆద్యుడైన పొట్టి శ్రీరాములు గారు నాడు ఆయన ఆమర నిరాహార దీక్ష చేపట్టడం, చనిపోయేంత వరకు కూడా ఈ రాష్ట్రం ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆ రోజు మద్రాసు రాష్ట్రంలో నుంచి ఆంధ్రుల్ని ఆ రోజు చాలా చిన్నతనంగా చూసే పరిస్థితి ఉండేది. ఆంధ్రులంటే ఎక్కడ పోయినా ఆంధ్రులకి తెలుగు వారికి గుర్తింపు లేని పరిస్థితి. ఢిల్లీ వెళ్తే మనల్ని ఆంధ్రులను కూడా మద్రాసి అనే పరిస్థితి. దీన్ని నిజంగా ఒక ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం భాషా ప్రయుక్తంగా రాష్ట్రాలు ఉండాలనే ఉద్దేశంతో ఆయన పోరాటం చేస్తూ ఉంటే నిజంగా ఆయన చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం గుర్తించి ఈ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ని ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా ఆయన ఒక స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాదు, దళిత జనోద్ధారకుడు. ముఖ్యంగా నెల్లూరులోనే ఆయన మూలాపేటలోని వేణుగోపాల స్వామి ఆలయ ప్రవేశానికి దళితుల కోసం పోరాటం చేసి నిరాహార దీక్ష చేసి సాధించిన వ్యక్తి. నిజంగా ఈరోజు అనేక మంది ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా దళితుల మీద అరాచకాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నా కూడా ఈరోజు అడిగే దిక్కు లేకుండా పోతూ ఉంది. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దౌర్జన్యాలు చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా సామాజిక బహిష్కరణలు, వెలివేతలు. ఎప్పుడో స్వతంత్రం నాటి కాలంలో అటువంటి పరిస్థితులు ఉంటే ఈ ఆధునిక సమాజంలో ఇప్పుడు కూడా ఈ కుల వివక్షలు, పరువు హత్యలు, సామాజిక బహిష్కరణలు జరుగుతూ ఉన్నాయంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం నుంచి నిన్నటి తిరుపతి వరకు విద్యార్థులని లేదు, దీంట్లో మీడియా అని లేదు, ఎవరిని వదిలిపెట్టట్లా, ఎక్కడా వదిలిపెట్టట్లా. సంక్షేమ పథకాలు చూస్తే గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఉన్నత వర్గాల్లో ఉన్న అందరికీ కూడా ఫీజు రియంబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, 108 ఒక మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ఎంతోమంది ఉన్నతికి ఆద్యుడైతే వారి వారసత్వాన్ని పుణుకిపుచ్చుకొని
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన వెంటనే నవరత్నాలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఏదైతే ఈ గ్రామ స్వరాజ్యాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో వారు చేసిన ప్రయత్నం ఈరోజు అభివృద్ధిని అదేవిధంగా ఈ సంక్షేమాన్ని సమపాలలో తీసుకుని వెళ్తూ రాష్ట్రాన్ని పురోగతికి తీసుకెళ్తే ఇప్పుడు చూసాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. కేవలం అక్రమ కేసులు, మాట్లాడే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు ఇవి తప్పితే ఈ రాక్షస పాలన, రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. రాజ్యాంగ పాలన అనేది లేదు. కంటి తుడుపుగా ఈరోజు చూసాం అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెడతా ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు ఇన్ని రోజులు అడుగుతున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తించి ఈ జిల్లాకి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాని నామకరణం చేస్తే చివరి దశలో నివసించిన స్థలం ఏ విధంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. పాడుపడిపోయిన పరిస్థితి జూలదిన గ్రామంలో. దాన్ని పట్టించుకోబాగా ఈరోజు మేము ఎక్కడో తుళ్ళూరులో విగ్రహం పెడతాం, ఓటు రాజకీయాలు చేస్తాం, ఇటువంటి దుర్మార్గమైన చర్యలు చేస్తూ ఉన్నారు. నిన్న జూలదిన ఫిషింగ్ హార్బర్కి పేరు పెట్టండి, జూలదిన ఫిషింగ్ హార్బర్కి పేరు పెట్టండి శ్రీ పొట్టి శ్రీరాములు ఫిషింగ్ హార్బర్ అని. మీకు ఆ శక్తి లేదు, అది ఓర్చుకోలేరు. మీ వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకునేందుకు నిన్న కూడా చూసాం. నారా లోకేష్ గారు వచ్చినప్పుడు ఈ మత్స్యకారుల్లో ఈరోజు ఎటువంటి కలకలం జరుగుతూ ఉందో, వారి బ్రతుకు తెరువులు పోగొట్టేందుకు, మీ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు గారు చివరి దశలో నివసించిన ప్రదేశాన్ని కూడా ఈరోజు వ్యాపారమయం చేస్తూ ఉన్నారంటే మీ యొక్క దుర్మార్గమైన చర్య కనిపిస్తూ ఉంది. అందుకే రానున్న కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు చేస్తున్న అరాచకాల మీద ఎటువంటి ప్రజల కోసం ఏ ఉద్యమానికైనా సిద్ధమని ఈ నియోజకవర్గంలో శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోయే ఏ కార్యక్రమానికైనా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై జగన్, జోహార్ శ్రీ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కీర్తిశేషులు అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్నో త్యాగాలు చేశాడు. ఒక్కొక్కటి మా నారాయణ గారు అన్నీ చెప్పడం జరిగింది. అప్పట్లో ఉన్న అన్టచబిలిటీ ఏదైతే ఉందో, అస్పృశ్యతని నివారించడానికి ఆయన మెడలో బోర్డు వేసుకొని అన్ని ప్రాంతాలని పర్యటించడం జరిగింది. అలాంటి వ్యక్తి చనిపోతే మద్రాసులో ఎవరు పట్టించుకోలేని పరిస్థితుల్లో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పోయి తన పాటల ద్వారా అందరినీ చైతన్యపరిచి మద్రాసు యూనివర్సిటీ విద్యార్థులతోటి బహిరంగంగా అందరినీ పిలిపించి పెద్ద ఎత్తున ఆయన అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పొట్టి శ్రీరాములు గారికి గుర్తుగా మన నెల్లూరు జిల్లాని పొట్టి శ్రీరాములు జిల్లాగా మార్చిన తర్వాత అంతకుముందే కావల్లో ఆర్యవైశ్యులు ఎక్కువ, కావలి ఆర్యవైశ్యులు అప్పుడే పొట్టి శ్రీరాములు అంటే చాలా అభిమానంతో, ప్రేమతోటి ఆ రోజుల్లోనే కావలి మున్సిపల్ స్కూల్, తుఫాన్ నగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్కి శ్రీ పొట్టి శ్రీరాములు స్కూల్గా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కౌన్సిల్ ఉందో పొట్టి శ్రీరాములు సమావేశ మందిరం అనేసి కౌన్సిల్కి కూడా నామకరణం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములని అంత ప్రేమించే ఆర్యవైశ్యులు ఉన్నారు మన కావలు. ఆయన మహానుభావుడు చేసిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అలాంటి మహనీయుల్ని మర్చిపోకూడదు. అలాంటి మహనీయుని నవంబర్ 1 గుర్తు చేసుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు పోయిన ఆలోచనతో అదే ఇంకొకరిగానే అయి ఉంటే, లేకపోతే ఇంకొక సామాజిక వర్గం అయితే ఉండేవాళ్ళేవో, కానీ కేవలం వైశ్యుడని ఆయన్ని ఆ విధంగా అవమానించడం కరెక్ట్ కాదు. అది ఇక్కడైనా ఆయన పాప ప్రక్షాళన కోసం మళ్ళీ ఏదో విగ్రహం పెడతా ఉండదు. ఆర్యవైశ్యుల ఓట్ బ్యాంక్ కోసం, ఓట్ బ్యాంక్ రాజకీయాలు మానుకొని నిజంగా వాళ్ళ సేవలను గుర్తించి వాళ్ళ వర్తకులకి ఏం కావాలి, వైశ్యులు ఏ విధంగా ఉన్నారు, గవర్నమెంట్ అంతకుముందు ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు, ఇప్పుడు ఏ విధంగా వ్యాపారాలు చేస్తున్నారు, జిఎస్టీలు ఎట్టగడుతున్నారు, అవన్నీ తెలుసుకొని ఆర్యవైశ్యులను నిజంగా
బాగా ప్రోత్సహించాలనేసి తెలియజేస్తూ మరొకసారి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మన పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఘనంగా నివాళి అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ జయంతి మన మంచి మనసున్న నాయకుడు మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నివాసంలో ఈ జయంతి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగడం జరిగింది. ఈ జయంతి ఉత్సవాలకి వచ్చేసినటువంటి కావిలి టౌను రూరల్ మండలం నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో మంది వచ్చారు. ఈ కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఒకప్పుడు ఈ జిల్లా నెల్లూరు జిల్లానే మాత్రమే ఉండింది. కానీ మన రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కనమలపూడి నారాయణ గారు చెప్పినట్టు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే అనుకుంటాడో చెప్పినవి చేయని చేసి ఎన్నో విధాలుగా చేసే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఈ పొట్టి శ్రీరాముల గురించి అంతా తెలుసుకొని ఈ నెల్లూరు జిల్లాని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని చెప్పిన ప్రకటించడం ఒక దేశాన్ని చెప్పిన మహానుభావుడు చేయడం జరిగింది. ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన సంక్షేమ పథకాలు ఎన్నో చెప్పనివి చేయనివి ఎన్నో విధాలుగా పేదల కోసం కష్టపడి ఎన్నో విధాలుగా చేయడం జరిగింది. ఆ మహానుభావుడు చనిపోయిన తర్వాత అదే కాలంలో ఆయన ముద్దుబిడ్డ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎన్నో పథకాలు కూడా 2 సంవత్సరాలు కరోనా టైంలో యావత్ ప్రపంచమే గడగడలాడుతున్న టైంలో ఈ ఆంధ్ర రాష్ట్రం లాక్డౌన్ టైంలో ఒక్క మనిషి ఎట్టాడుతో కనబడి బజార్లో కనబడలేని టైంలో ఆయన చెప్పినవి అన్నీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వటం కూడా జరిగింది. ఆ సంక్షేమ పథకాల్లో ఆ లాక్డౌన్ టైంలో వాళ్ళందరూ కూడా జనాలు కూడా ఎంతో సంతోషంగా పండుగలు ఎన్నో విధంగా చేసుకుంటారని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఈ మన మహానుభావుడు మన భారతదేశాన్ని ఎంతోమంది మా త్యాగమూర్తుల వల్ల మనకు స్వతంత్రం వచ్చింది. అదే కావులో మన ఆంధ్ర రాష్ట్రం కోసంగా శ్రీ పొట్టి శ్రీరాములు మహానుభావుడు త్యాగం చేసి ఎన్నో విధ ఆమర నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసుకున్నటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు. అటువంటి మహానుభావుడు మనకి మన జన సభ్యాసం ఉన్న రోజులు కూడా అటువంటి మహానుభావులు అందరూ మన మనసులో ఉంటారని చెప్పి మేము అందరూ తెలియపరుస్తున్నాం. కానీ చిన్న విషయం ఏంటంటే మనకు దగ్గరలో ఈ దువ్వలదిని కావలి నియోజకవర్గం దువ్వలదిని ఏరియాలో ఆయన మంచిది ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి నేను చెప్పేది కూడా చిన్న విషయం ఏంటంటే ఎక్కడెక్కడో ఆంధ్ర రాష్ట్ర విగ్రహం ప్రతిష్ఠ చేస్తున్నారు. కానీ మన నెల్లూరు జిల్లాలో ఆయన కాన్సెప్ట్ విగ్రహాన్ని భోగోలు మండలంలో అంటే ముంగమూరికి అవతలుగా దువ్వలదిని ఆ ముంగమూరికి బైపాస్ రోడ్లో తూర్పుకి కానీ పరడపకి కానీ కొంత స్థలాన్ని తీసుకొని ఆ మహానుభావుడు కాన్సెప్ట్ విగ్రహం చేస్తే ఎంతో బాగుంటుంది. ఎన్నో విధంగా అందరూ జనాలు కూడా మెచ్చుకుంటారని చెప్పి గవర్నమెంట్ ఏదైనా సరే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకొని చేయాలని చెప్పి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నాయకులకి ప్రెస్ వారికి అందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకొని సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు తెలుగు రాష్ట్రం కోసం అహర్నిశల్లో శ్రమించి ప్రాణాలు అర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని పురస్కరించుకొని కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి యొక్క కార్యాలయం నందు ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడ విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు, నాయకులకు, కార్యకర్తలకు, వ్యాపారస్తులకు, ఆర్యవైశ్య సోదరులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆ మహానుభావుడు 58 రోజులు ఆమరణ నిరాహార చేసి భాషా సంయుక్త రాష్ట్రాల కోసం ఎంతో శ్రమించి తెలుగు ప్రజలంతా ఒకటిగా ఉండాలనే ఉద్దేశంతో కష్టపడినటువంటి వ్యక్తి, ఆయన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. మార్చి 16వ తారీఖు 1901లో జన్మించినటువంటి పొట్టి శ్రీరాములు గారు కనిగిరి వాస్తవ్యులు, ప్రకాశం జిల్లా వాస్తవ్యులు. వారు మెడ్రాస్ నగరంలో ఉండి అక్కడ వాళ్ళ తల్లిదండ్రులతో పెరిగి రైల్వే దాంట్లో ఉద్యోగంలో చేరి ఆయన కొంతకాలం చేయడం జరిగింది. తదుపరి వారి భార్య కానీ కుమారుడు కానీ అందరూ కూడా చనిపోవడం జరిగింది. ఆ తర్వాత
ఆయన ఎంతో వైరాగ్యంతో ఈ రాష్ట్రంలో ఈ తెలుగు భాషకి మనం ఎంతో ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలని చెప్పిన ఒక సహృదయంతో ఈ కార్యక్రమాన్ని ఆయన పలక కట్టుకొని తిరిగినటువంటి మహా వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆ భాగంలోనే ఇక్కడ మన కావల్లో కూడా వాళ్ళ యొక్క రిలేషన్ ఉంది. ఆ రిలేషన్తో వాళ్ళ సహకారంతో ఇక్కడ జోలుదిని గ్రామంలో ఉంటూ ఆయన యొక్క ఉప్పు సత్యాగ్రహాలు కానీ మిగతా అన్నీ కూడా ఈ మన పెద్దలు చెప్పినట్టు కులాంత వివాహాలు కానీ ఆయన బాల్య వివాహాలు కానీ అవన్నీ కూడా చేసుకునేదానికి ఆయన ప్రోత్సహించినటువంటి అటువంటి వ్యక్తి ఆయన. అలాంటి సందర్భాల్లో వారు ఎంతో కావలి కూడా ఏరియా కూడా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ఎంతో దీనికి ఈ పొట్టి శ్రీరాములు గారి యొక్క పేరుని సార్థకత చేసినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఈ రాష్ట్రంలో ఏ నాయకులు చేయనటువంటి పనిని ఆయన చేయడం జరిగింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేయడం జరిగింది. ఏదైనా ఒక కార్యక్రమం జరిగింది అంటే అది వైఎస్ కుటుంబం వల్లే జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్టీ రామారావు గారి జిల్లాను కూడా పెట్టడం అనేది అది ఒక వైఎస్ కుటుంబానికే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఆ రోజు గుర్తు చేస్తే పొట్టి శ్రీరాములు గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆర్యవై సోదరులను అండగా ఉంటానని చెప్పే ఉద్దేశంతో ఎన్నో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి సత్రాలను కూడా వాళ్ళందరికీ కూడా ఈ యొక్క దేవస్థానాలను కూడా వాళ్ళ ఆర్యవయసులకి వాళ్ళకి దానం చేసినటువంటి గుప్తదానాలు చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా జరగడం జరిగింది. సచివాలయ వ్యవస్థ వచ్చింది. ఆ సచివాలయ వ్యవస్థలో ఎంతో మెరుగైనటువంటి పరిపాలన ఇవ్వటం కానీ వ్యాపారస్తులకు కూడా ఎంతో అండగా ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాబోయే రోజుల్లో వ్యాపారస్తులు కూడా ఇప్పుడు చాలా డల్ అయిపోయి ఉన్నారు, గందరగోళమైన పరిస్థితిలో ఉంది. గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇట్లాంటివన్నీ కూడా మనం అన్నీ కూడా చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈరోజు ఇంకా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా ఎంతో ఐక్యతతో ఉండి పార్టీని కానీ ఈ యొక్క కావలి నియోజకవర్గానికి మనం అందరం కూడా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి సహకారంతో చేయాలని కోరుకుంటూ ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈ 125వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. మన ప్రీతమ నరసింహరావు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంలో మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే పొట్టి శ్రీరాములు గురించి చెప్పాలంటే అదొక చరిత్ర. ఏ ఒక్కరికో ఆ మహానుభావుడు కాదు, భారతదేశంలో ఉన్న అందరికి కూడా ఒక గుర్తింపు తెచ్చి, మరి ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అనే లేకుండా అన్ని గ్రామాల్లో తిరిగి దేవాలయాల ప్రవేశం చేయించి ఈ అంటరానితనం ఉండకూడదు, మహాతల్లి జ్యోతిరావు సావిత్రి పూలే మహిళలకు ఎట్టా రాజ్యాంగ హక్కు కావాలని కోరుకుందో అదే విధంగా ప్రతి ఒక్కరు దేవాలయాలకు ప్రవేశం ఉండాలి. ఇలాంటి కార్యక్రమాలని చేపట్టిన మహానుభావుడు మన జిల్లాలో చాలామందికి తెలియదు. ఓన్లీ ఏదో ఒక జాతిలోనో, ఒక కులంలోనో, ఒక మతంలోనో ఇప్పుడు కొత్తగా ఈ విధానం వచ్చింది. కానీ మహానుభావులను ఎవరిని కూడా అంబేద్కర్ కావచ్చు, జ్యోతిరావు పూలే కావచ్చు, పెరియార్ రామస్వామి కావచ్చు, భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, వీళ్ళంతా మహానుభావులు దేశానికి. అలాంటి మహానుభావుల్ని మనం ఏదో ఒకదానికి అంటగట్టకుండా ఆ మహానుభావుల్ని చరిత్రలో ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత మేధావులకి, ప్రజలకి, ప్రజా సంఘవాదులకి, ఇక్కడుండే నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా చాలా గొప్ప విషయం అది. అందుకని ఆ మహానుభావుని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చిన టౌన్ అధ్యక్షులు శివకుమార్ రెడ్డి గారికి, నారాయణ గారికి, ఇక్కడుండే ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నమస్కారం తెలియపరుస్తున్నా.
అవే అవే పక్కన పొట్టి శ్రీరాములు జోహార్ అమర్జీ పొట్టి శ్రీరాములు వర్ధిల్లాలి రామినేని ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామినేని ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం జై జగన్ జోహార్ అమర్జీ శ్రీ పొట్టి శ్రీరాములు 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 జోహార్ వర్ధిల్లాలి రామినేని ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రామినేని ప్రతాప్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి